ఇంతకుముందు ఎవరైనా ఇలా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఇది నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటానండి. అంటే ఉసిరికాయ వచ్చినన్ని రోజులు చేస్తూనే ఉంటానన్నమాట. ఒక్కొక్కసారి కందిపప్పుతో, ఒక్కొక్కసారి పెసరపప్పుతో కూడా ట్రై చేస్తాను. రెండు బాగానే ఉంటాయండి. మా ఇంట్లో వాళ్ళు తినరు కానీ, ఎందుకంటే కొంచెం కలర్ డల్గా ఉంటుంది అనమాట, కొంచెం బ్లాకిష్ లాగా ఉంటుంది. ఇది కొంచెం బ్లాక్గా అవుతుంది కదండి, అందుకనమాట. అందుకని ఈరోజు కొంచెం మాడిఫై చేశాను. చాలా సింపుల్గానే ఉంటుందండి. వెరీ ఎక్కువగా ఏం ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కందిపప్పు, పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ మిక్స్ అయిపోయి బాగుంటుంది అనమాట. నేను మర్చిపోయాను, మీరు చేసుకునేటప్పుడు అల్లం కూడా వేసుకోండి. అలాగే 2 ఉసిరికాయలు కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. చూసారా, ఉడికి మంచిగా ఇలా పువ్వులా విడిచింది కదా, అలా ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు మిక్సీలో వేస్తున్నానండి. అల్లం కూడా వేసేసి మిక్సీ పట్టేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత పోపుల్లో వెల్లుల్లిపాయ వేయకూడదండి, అల్లం వేసుకోవాలన్నమాట. అల్లం, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకుని ఇప్పుడు ఇది మిక్సీ చేసాం కదండి, అది కూడా అందులో వేసేసేయాలన్నమాట. చూసారండి కలర్ ఎలా ఉందో, అలా ఉంటుందన్నమాట. దానికోసం నేను ఏం చేశానంటే కొంచెం పచ్చిమిరపకాయలు తగ్గించేసి కారము, పసుపు కొంచెం ఎక్కువ వేసానండి. ఎందుకంటే కొంచెం కలర్ ఎక్కువగా ఉంటుంది కదా, అది కొంచెం నలుపుదనం అనేది తగ్గుతుంది అనమాట. అందుకోసమని నేను పచ్చిమిరపకాయలు ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలే వేసి చేశానండి. అలా అయితే కొంచెం కలర్ బాగుంటలేదు. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని అసలు ఉసిరికాయ వేసి చేశానంటే ఎవరు నమ్మరు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. హెల్త్కి హెల్తీ, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే జలుబు, జ్వరం వచ్చినప్పుడు వాళ్ళకి ఇలా చేసి పెట్టారనుకోండి చాలా హాయిగా తింటారనమాట. స్టమక్ ఏమంటే స్టమక్ ఫ్రెండ్లీ అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. పనంతా తొందరగా ఫినిష్ చేసుకుని చిక్కడపల్లి వెళ్ళానండి. ఎందుకంటే డెంటల్ హాస్పిటల్ అనమాట. మా సిజిహెచ్ హాస్పిటల్ అక్కడ ఉంటుంది, డెంటల్ హాస్పిటల్. అందుకోసమని వెళ్ళాను. కొన్ని ఫిల్లింగ్స్ ఉన్నాయండి, కొన్ని ఏమో ఫిక్స్ చేసుకోవాల్సినవి ఉన్నాయి అనమాట. అందుకోసమని వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కోటిలో దిగుదామని అనుకున్నారండి. ఏదైనా చిన్న చిన్న షాపింగ్ ఉందనమాట. సరే, కోటి అంటే మరీ లాంగ్ అయిపోద్ది, మళ్ళీ ఒకవేళ బస్సు మిస్ అయిపోతే కనుక చాలా టైం అయిపోద్ది. అందుకని ఇంకా దిల్సుఖ్నగర్ అయితే మాకు దగ్గరలో ఉంటుందండి. అందుకని దిల్సుఖ్నగర్లో దిగి చిన్నగా షాపింగ్ చేశానండి. అంటే ఏం లేవు, కొన్ని బ్యాంగిల్స్ కావాలి నాకు, మా పాపకి. అలాగే హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, కొన్ని స్టిక్కర్స్, అలాగే చిన్న చిన్న ఏమైనా తీసుకుందామని వెళ్ళాను అనమాట. వెళ్తే ఇలాగ నలుపూసలు చూశానండి. అసలు ఎంత బాగున్నాయో, డైమండ్ జ్యువెలరీ ఎందుకు పనిచేయదు అనమాట, అంత బాగున్నాయి. 250 అంటండి, బార్గెనింగ్ ఏం లేదంటే ఫిక్సింగ్ అన్నారు, ఫిక్స్ రేట్ అండి 250 అన్నారు. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, చాలా బాగున్నాయండి. నేను ఏది చూసినా కానీ అది తీసుకోవాలన్నట్టు అనిపించినాయి అనమాట, అంత బాగున్నాయి. ఈ మధ్యకాలంలో నలుపూసలు అవి బాగా వస్తున్నాయి కదండి, ఇంతకుముందు ఉండేవి కావు. ఈ మధ్యనైతే బాగా వస్తున్నాయి అనమాట నలుపూసలకి, చాలా బాగున్నాయి. లాకెట్స్ కానీ, పూసలవి, డైమండ్స్వి, అన్కట్స్వి చాలా బాగా వస్తున్నాయి. తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు. ఎందుకంటే ఒకేసారి బేగం బజార్ వెళ్ళి మనకు కావాల్సినవన్నీ తీసుకొచ్చుకోవచ్చు. అక్కడైతే కొంచెం రీజనబుల్గా ఉంటాయి కదండి, అందుకని తీసుకోలేదనమాట. అదొకటి. నేను క్రెడిట్ కార్డు తీసుకెళ్ళాను, క్యాష్ కూడా తీసుకెళ్ళలేదు. వీళ్ళకి క్యాషే యాక్సెప్ట్ చేస్తారు, క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ చేయరు కదా, అదొక ప్రాబ్లం అనమాట. అందుకని నేను చిన్నగానే షాపింగ్ చేశానండి. నా దగ్గర ఉన్న ఒక 200 మనీ తీసుకెళ్ళాను అంతే, దాంతోనే షాపింగ్ చేశాను అనమాట. ఇవన్నీ 650 అంటే ఇయర్ రింగ్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. అలాగే బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మధ్యన వస్తున్నాయండి మొత్తం అన్ని స్టోన్స్తో ఉండేవి బ్యాంగిల్స్ వస్తున్నాయి. అవంతా ఎంత 250, 260 అలా చెప్తున్నారు. అతని దగ్గర ఒక్కటే పీస్ ఉందంట, అందుకని ఒకటి 250 చెప్పారు. కానీ 150కి ఇస్తావా అంటే సరే అని ఇచ్చేసాడండి. ఇంకేం మాట్లాడలేదు, ఎందుకో నాకు అర్థం కాలేదనమాట. ఇది ఒకటే ఉందమ్మా, అందుకే ఒకటే ఇస్తున్నాను, లేకపోతే నేను ఇవ్వను, 250కి తక్కువ ఇవ్వను అని చెప్పాడనమాట. ఇవన్నీనేమో 150 అంటండి. ఇన్విజిబుల్ చైన్ అంటున్నారు కదా, ఈ మధ్యన వస్తున్నాయి కదా, అవి కూడా తీసుకోలేదనమాట. ఇదిగోండి, ఇవి తీసుకున్నాను, నాకు బాగా నచ్చినాయి అనమాట. ఫస్ట్ అయితే ప్లేన్ చూశాను, 150 ఫిక్స్ అన్నారు కానీ 100కి ఇస్తా అన్నాడు. ఇవి చూసిన తర్వాత బాగున్నాయి అనిపించినాయి. 150కి ఇస్తావా అంటే ఇస్తా అన్నాడు. సరే అని తీసేసుకున్నాను అనమాట. ఇంకా అందుకని ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇది నేను 2వ సెట్ అనుకుంటండి తీసుకోవడం, డూప్లికేట్లో, అంటే ఇలాంటి వాటిల్లో సైడ్ బ్యాంగిల్స్, అలాగే ఇలాగ వాటర్ స్టిక్కర్స్, అలాగే చిన్న చిన్నవి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్లు అవి తీసుకుని వచ్చేసానండి. ఇంటికి వచ్చేసరికి 3:30 అలా అయిందనమాట. ఇంకా మా అమ్మాయి వచ్చేస్తుంది కదండి, ఇంకా అందుకని తీసుకొచ్చేసి ఇలాగా పన్నీర్ ఉన్నాయండి, కొంచెం పన్నీర్ ఉందనమాట, కొంచెం క్యాప్సికమ్ కూడా ఉంచాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, ఇది పన్నీరు పెరుగు అంతా అప్లై చేసి కాల్చి తింటారు కదా, అది ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేశానండి. టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ ఈ మసాలా చేసాము చూడండి, అదంతా దానికి పట్టుకోలేదన్నమాట.
దీనికి మంచిగా పట్టుకుంటే బాగుంటుంది కదా, అలా అయినా టేస్ట్ బాగానే ఉంది. కానీ ఈసారి యూట్యూబ్లో చూసి ఎలా కలుపుతారో చూసి చెయ్యాలి. ఇలా అయినా బాగానే ఉందిలేండి. కాకపోతే ఇవేంటికి క్యాప్సికమ్ ఉన్నాయి కదా, అవి ఏమో కసాకసమంటున్నాయి అనమాట. మా అమ్మాయి తినలేదు, నాకే ఇచ్చేసింది. పన్నీర్ మాత్రం అమ్మ చికెన్ ముక్కలా చాలా బాగున్నాయి అని తినేసింది అనమాట. ఇదిగోండి, ఇది నేను పెరుగులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం చాట్ మసాలా వేసి పెనం మీద కాల్చాను అనమాట. అవి పన్నీర్ అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పట్టేసుకున్నాయి, మంచిగా పట్టుకొని ఫ్లేవర్ బాగుంది. ఇవి కొంచెం కారలేదండి, అలా కసాకసా పచ్చిగా ఉన్నాయి, అస్సలు ఉడకలేదు. నాకైతే నచ్చలేదు, మా అమ్మాయికి కూడా పాపం నచ్చలేదండి. అమ్మాయి ఇవి నువ్వు తినేసే, నేను ఈ పన్నీర్ తింటాను, చికెన్లా చాలా బాగున్నాయి అని చెప్పేసి తీసి ఇచ్చేసింది అనమాట. పక్క నుంచి కాదు, పైనుంచి అలాగా. చూసారండి సౌండ్ ఎలా కసాకసా వస్తుందో. పాప చిన్నపిల్లలు తినలేరు కదా, అందుకని ఏం చేశానంటే పెనం మీద కొంచెము ఎలాగో ఆయిల్ ఉంది కదండి, నేను ఇంకేం ఆయిల్ వేయలేదనమాట. అంటే ఇప్పుడు మనం పెరుగు దిమ్మ ఇచ్చినప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, అదే ఉందనమాట. దాన్ని సపరేట్గా ఏం వేయలేదు. ఇంకా కొంచెం లైట్గా సాల్ట్ చేసేసి, అంటే కొంచెం కాల్చేసి, ఇప్పుడు పెరుగు మిశ్రమం ఉంది కదండి, అవి వాటి మీద వేసేసాను అనమాట. వేస్తే ఇప్పుడు కొంచెం మంచిగా కుక్ అయినాయి క్యాప్సికమ్, కానీ ఈ పన్నీర్ ఎలాగో కుక్ అయిపోద్దులేండి. క్యాప్సికమ్ కొంచెం మంచిగా కొంచెం సాఫ్ట్ అయిందనమాట, మరి కసాకసాం అనకుండా, మరి హార్డ్గా లేకుండా కొంచెం సాఫ్ట్ అయింది. అలాగే ఈ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టి చాలా బాగున్నాయి. అదిగోండి పన్నీర్ అన్ని గుచ్చుకుని తినేసింది, నాకేమో ఇలా క్యాప్సికమ్ ఇచ్చేసింది. అవి తిన్నారనమాట, అవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడైతే క్యాప్సికమ్ చాలా బాగున్నాయి. కొంచెం వేడి చేసి మొత్తం కొంచెం ఉడికిచ్చి అప్పుడు మళ్ళీ ఇది వేసాను కదా, అప్పుడు బాగున్నాయి అనమాట. ఈసారి మాత్రం కంపల్సరీ యూట్యూబ్లో చూసి ట్రై చేస్తాలేండి. ఈవినింగ్ పార్క్కి వెళ్తారండి మా పాప, మా హస్బెండ్ వెళ్తారనమాట. నేను ఎప్పుడైనా ఒకసారి వెళ్తాను, రోజు వెళ్ళాను అనమాట. అలా వెళ్ళినప్పుడు ఇది ఒక సీన్ కనిపించింది. మా హస్బెండ్ వెనకాల కుక్క వెనకాల తిరుగుతూనే ఉంది. ఇదేంటి మీ వెనకాల కుక్క తిరుగుతూ ఉందంటే, ఇది రోజు అలాగే తిరుగుతుంది నా వెనకాల అని అన్నారు. ఈ సీన్ చూస్తే నాకు ఒకటి మా ఊర్లో నా చిన్నప్పుడు ఒకటి గుర్తొచ్చిందండి. ఆడపిల్ల వెనకాల ఎవరైనా ఫాలో అవుతుంటే వాళ్ళు ఇలా అనేవాళ్ళు అనమాట. ఎలా అంటే, ఎరా బాబా ఏట్రా అచ్చుకోకలా ఫాలో అయిపోతున్నావేంటి అనేవాళ్ళండి. అది బాగా గుర్తొచ్చింది అనమాట. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత ఆమ్లెట్ వేయమ్మా అంది. సరే అని స్టార్ట్ చేశానండి. నేను చేస్తానంటే సరే చెయ్యి అని చెప్పి స్టార్ట్ చేయించానండి. అంటే ఫస్ట్ అయితే ఉప్పు, కారం, పసుపు వేసేసుకుంటాం కదండి, అలా కాకుండా కొంచెం పాలు వేసుకోండి. అలాగే మంచిగా ఫ్లఫీగా ఉంటుందన్నమాట. మనం అలాగే కేక్ ఉంటుంది చూడ, అలాగే ఉంటుందన్నమాట. మామూలుగా అయితే జనరల్గా ఇలా అణిగిపోతుంది కదండి, అలా అణిగిపోదు అనమాట, అలాగే ఫ్లఫీగా ఉంటుంది. ఇలా చేస్తే మా పాప భలే ఇష్టంగా తింటుంది అనమాట. తనకి ఉప్పు కారం సరిపడగా వేసి ఇచ్చానండి. అదే అన్నంలో కలిపేసుకుని తినేసింది అనమాట. తనకి ఇష్టమైన చేసినవి ఏమన్నా ఉంటే చాలా ఆనందం అయిపోయి చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు ఇవాళ ఏం చేసిందంటే తొందరగా తినేసి సామాను అన్నీ సర్దేస్తానమ్మా, నేను నీకు హెల్ప్లు చేస్తానమ్మా అని చెప్పేసి మొత్తం అంతా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బాయ్.